₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. అంటే ఎవిడెన్స్ నేను 1-2 ఇచ్చాను బయటికి, ఇంకా చాలా ఉన్నాయంటే కొన్ని మాటలు అన్నారు. కొంతమంది యాంకర్స్ కూడా అఫైర్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అఫైర్ పెట్టుకున్నారు, బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా మంది తన దగ్గరికి వచ్చి అఫైర్స్ పెట్టుకొని మందు తాగుతారు, ఇంట్లోనే ఉంటారని చెప్పారు. ఇలాంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఓకే, ఉన్నాయి సార్. వాళ్ళని రానివ్వండి, మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పుకోనివ్వండి ఫస్ట్, అప్పుడు వదులుతాను. తను బయటకు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఏది నేను బయటకు వదులుతున్నా నాకు డిఫెన్స్ కోసమే వదులుతున్నా. ఓకే, ఫస్ట్ ఎవరికైనా, ఇప్పుడు నేను ఎవరికైనా ఆన్సరబుల్ అంటే నా ఫాలోవర్స్కి, యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్. నన్ను ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను 100% ఆన్సరబుల్. నేను రివెంజ్తో ఏమీ చేయట్లా. ఓకే, ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్. నాకు అతని పతనం నాకు వద్దు, నాకు అతను ఒక్క మెట్టు కూడా దిగాలని నాకు లేదు. కానీ నన్ను చేసిన డ్యామేజ్, నాకు జరుగుతున్న అన్యాయం ఆగాలి. ఆ బిగ్ బాస్ ఆర్టిస్టులు నాకు మెసేజ్లు పెట్టొద్దు. పెడుతున్నారు ఇప్పుడు పెట్టట్లా. ఇప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్తున్నానో అప్పటి నుంచి నాకు ఎవరు మెసేజ్లు పెట్టట్లా. మెసేజ్లు పెట్టేవాళ్ళ? పెట్టారు, బిగ్ బాస్ వాళ్ళు నా దగ్గర ఉన్నాయి సార్. ఏమని పెట్టేవాళ్ళు మిమ్మల్ని? థ్రెటనింగ్ చేస్తూ పెట్టేవాళ్ళ, లేకపోతే? థ్రెటనింగ్ అంటే సార్ నన్ను చంపేస్తానని అలాంటి ఏం కాదు. చంపేసే సీన్ అసలు వాళ్ళకి లేదు సార్. ఇప్పుడు వాళ్ళు కాపాడుకుంటే చాలు. ఫస్ట్ అతనికి ఒక అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలుసు, నా ప్రెగ్నెన్సీ నుంచే తెలుసు. ఆ పాప నాకు పెట్టిన మెసేజెస్ ఉన్నాయి, అసలు ఈ అమ్మాయికి అతనికి సంబంధమే లేదని. మరి సంబంధం లేకుండా ఫ్లాట్లకి ఎందుకు వెళ్తారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అనుకున్నాం, పొద్దున్న నుంచి నైట్ వరకు కలవరు, రాత్రి 1 గంట నుంచి 4 వరకే కలుస్తారు. రిపీటెడ్ టైమ్స్ ఆ అమ్మాయి అదే టైంకి వస్తుంది. ఇతను అసిస్టెంట్ ఉంటాడు, ఆ అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయి మొహం కనిపించకుండా ఈవెన్ కెమెరాస్ లో కూడా అయినా కనపడింది. ఎక్కడికి పోద్ది? ఇంట్లో సీసీ ఎక్కడైనా. నేనే ఒక కెమెరా ఫిక్స్ చేశాను రోషన్ గారు, అతని ప్రెమిసెస్ లో. వస్తారు, వెళ్తారు, మళ్ళీ వెళ్తుంది. ఎందుకు వస్తుంది సార్? నైట్ 1 to 4 ఒక్కసారి వచ్చిందంటే సరే, ఏదో ఆడపిల్ల అవసరం కోసం, వర్షం పడుతుంది, లేకపోతే కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా, ధర్మ ఒక్కడే ఆపద్బాంధవుడు వచ్చింది, సరే. రోజు ఎందుకు వస్తుంది? రోజు ఆపద్బాంధవుడు వైఫ్ని రక్షించలేని ఆపద్బాంధవుడు ఈ అమ్మాయిని రక్షిస్తున్నాడా? అతని దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పెంటలు చుట్టుకొనే ఉన్నాయి, ఆ పెంటలే కడుక్కోవాలి వాళ్ళు. ఇంకా వచ్చి నా లైఫ్ని నాశనం చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు అతను వచ్చాడు, అప్రోచ్ అయ్యాడు, నా పెళ్ళం చెడ్డదనే చెప్తాడు ఏ మగాడైనా. ఇంకో ఆడదాని దగ్గర లీనియన్స్ రావాలంటే నా పెళ్ళం చెడ్డది, నా పెళ్ళం అస్సలు మంచిది కాదు, నేను ఉత్తముడిని అంటాడు. వీళ్ళు చెప్పాలిగా. ఆ అమ్మాయి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, బయటకు వస్తే మన ఇద్దరికి ఇలా ఉంటుంది మీడియాలో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలిగా. ఈ అమ్మాయి ఇప్పుడు ఇదంతా చేసిన అమ్మాయి, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని, నా హస్బెండ్తో నేను చేస్తుంటే అసలు ఇన్ఫ్లుయెన్స్ లేని ఆడోళ్ళ మొగుళ్ళతో, అసలు బయటకు వచ్చి మాట్లాడే వాయిస్ లేని ఆడోళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతమంది కాపురాలు కూర్చుంటారు, ఏం చేస్తున్నారు? డెఫినెట్ గా అదేమన్నా ర్యాకెట్టా? దానికి సెపరేట్ లాస్ ఉన్నాయా? నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఇల్లీగల్, ఫర్ షూర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అక్కడ జరుగుతుందని నేను మెన్షన్ చేయను, కానీ అక్కడ ఏం జరుగుతుంది? అది ఎఫ్ఐఆర్ అయితే ఒకరితో ఉండాలిగా, అంతమందితో ఎందుకుంది? ఆ అమ్మాయి ఇంకా వేరే అమ్మాయిలు కూడా తీసుకొని వస్తుంది ఫ్లాట్ కి. ఏంటంత అవసరం? ఓకే, ఎందుకు? రాఖీ ప్రయత్నం చేయలేదా మీరు? సార్ నేను జనవరిలో నేను చూసిన ఫస్ట్ థింగ్ అతని గురించి మంచిగా జరిగింది. నేను ఆ ఫస్ట్ థింగే తీసుకోలేకపోయా. మీ వారికి కదా, తనకి నేను చెప్పా సార్, చెప్పా డైరెక్ట్ గా. ఇప్పుడు కాదు, నా ప్రెగ్నెన్సీలో చెప్పా. నేను కొన్ని వింటున్నాను, ఇవన్నీ నిజమేనా అంటే అసలు ఆమె నాకు చాలా మెసేజ్లే పెట్టింది. మరి ఇప్పుడు అన్సెండ్ చేసిందో ఉన్నాయో నేను ఓపెన్ చేసి చూడాలి. ఎవరు పేరు కూడా చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం. చెప్తా సార్, ముందు వీళ్ళని బయటకు వచ్చి మాట్లాడినివ్వండి, అప్పుడు చెప్తాను. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అన్న, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు కూడా వింటారు పాపం. రానివ్వండి సార్, బయటకు వచ్చి మాట్లాడినివ్వండి. ఒక్కటేనా సార్, ఇంకొక సెలబ్రిటీ ఉంది. వీళ్ళందరూ బయటకు వచ్చి ఫస్ట్ నా మీద బురద జల్లనివ్వండి, నేను వెయిట్ చేస్తున్నా. జల్లిన తర్వాత నేను తుడుచుకునే ప్రయత్నంలో వీళ్ళందరి గురించి బయటపెడతా. ఓకే,
కానీ ఏమాత్రం చెప్పినప్పుడు కూడా జంకలేదు. ఏం లేదు సార్, సో మేము చేసేది మేము చేస్తానే ఉంటాం, ఏమీ లేదు. మీ ఇంటికి వచ్చేది రావటం మటుకు అది ఆపేది లేదు. లేదు సో మమ్మల్ని ఆపే వాళ్ళు లేరు, మేము భగ్న ప్రేమికులు ఉన్నట్టుగానే ఉన్నారు. ఓకే. అసలు సార్ ఆ విషయంలోనన్నా మిమ్మల్ని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తోసేసారు. అవును సార్, ఆ అమ్మాయి గురించే మాకు వేరే వేరే అమ్మాయిల గురించి డిస్కషన్స్ అయినాయి, కానీ నన్ను ప్రెగ్నెన్సీలో తోసింది మాత్రం ఆ పాప గురించే. ఓకే. అంటే గొడవ అయిందా ఏమన్నా? ఆ గొడవ అయింది సార్. ఆ అమ్మాయి ఇతను పాస్వర్డ్ మార్చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఏదో మెసేజెస్ పెడుతుంది అతనికి. అవేంటి అని నేను ఫోన్ తీసుకున్నా చేతిలోంచి, ఎవరితోనూ చాట్. నైట్ 12:30 అవుతుంది, ఇంటికి రావట్లేదు రాత్రులు. కూర్చొని చాట్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అర్థం అవుతాయి, మురిసిపోటాలు లేకపోతే బ్లష్ అవటాలు. ఫోన్ ఇలా తీసుకున్నా, తీసుకోగానే అమ్మాయి లొకేషన్ డ్రాప్ చేసింది ఇతనికి. అంతవరకే నేను చూసా. లొకేషన్ డ్రాప్ చేసి రమ్మంటుంది. ఇతను వెంటనే ఫోన్ లాగేసుకొని నన్ను గట్టి తోసేసి వేరే రూమ్కి వెళ్ళిపోయి లాక్ వేసేసుకున్నాడు. ఇంకా తర్వాత మా ఫాదర్కి మెసేజ్ పెట్టాడు, ఇంకా మీ అమ్మాయితో నాకు అవ్వదు, నేను వదిలేస్తున్నాను. అంటే సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఇందుకే నిన్ను నీ భర్త వదిలేశాడు అని కొంతమంది పోరంబోకులు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు ఫస్ట్ థింగ్ నేను క్లారిటీ ఇవ్వాల్సింది, మా రిలేషన్షిప్లో క్విట్ అయింది నేనే. సెకండ్ థింగ్ ఏంటంటే, హస్బెండ్ వదిలేస్తే ఏంటి సార్, అదేమన్నా మొత్తం ప్రపంచం కూర్చొని హస్బెండ్ ఉండకపోతే ఈ అమ్మాయి చెడ్డది అని అన్న స్టాంప్ వేసినట్ట కాదు కదా. హస్బెండ్ వదిలేస్తే ఏంటి, హస్బెండ్ క్యారెక్టర్ లేక వదిలేశాడు, లేకపోతే నేనే వదిలేశాను, మేమిద్దరం విడిపోతున్నాం. దానికి అందుకే నేను హస్బెండ్ వదిలేశాడు, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా సార్, దానికి ఎవరికేమవుతుంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పక్క స్ట్రీట్లో రేప్ జరుగుతుంటే డోర్లు వేసుకొని కూర్చొని టీవీలో చూస్తావు, కనీసం అక్కడికి వెళ్ళి వాయిస్ చేయలేవు. వచ్చి ఒక అమ్మాయి అన్న డ్రెస్ వేసుకోగానే మాత్రం నువ్వు ఇలాంటి డ్రెస్ వేసేసుకున్నావు, ఏమైంది, నష్టం ఏంటి? నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఇప్పుడు నా హస్బెండ్తో తిరుగుతున్న అమ్మాయిలా లేను, అదే ఇదిలో ఉన్నా కూడా నాకుండే క్లాస్ నాకుంది, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా, అందుకే హస్బెండ్ వదిలేయటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. సరే ఇన్ని సంవత్సరాలు నేను వేసుకోలేదే, పోనీ ఇంత ఇది వీళ్ళందరూ పెద్ద లాజిక్ ఉన్న లాయర్స్ అనుకుందాం, 13 ఏళ్ళు మా జర్నీలో నేను అతనికి ఏం బట్టలు ఇష్టం అలాగే వేసుకున్నా. సో తనకి ఎలా ఇష్టం అలానే బతికారు? అలాగే బతికా. ఓకే. 100% వేసుకోకూడదు, ఏమి వేసుకోకూడదు సార్. నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవటమే ఇష్టం. మరీ మనిషిని నేను చాలా ఫ్రీడమ్ గా లిబరల్ గా బతుకుతా, ఎదుటోళ్ళకి కూడా నాకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం నచ్చదు, అందుకే అతనికి అంత ఫ్రీడమ్ ఇచ్చా నేను. నాకు ఒక మనిషి ఎన్నాళ్ళు బతుకుతారో ఈ జనరేషన్ లోనే కాదు, ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు రేపు నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు? కనీసం నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోలేను, కనీసం నాకు నచ్చింది నేను ఆ ప్లేస్కి వెళ్ళి నేను గాలి పీల్చుకోలేను, నేను ఎవరికి హార్మ్ చేయట్లా. అంటిల్ అన్లెస్ ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీవన్, ఐఎమ్ ఫ్రీ టు డూ. నా బట్టలు నేను ఏం వేసుకోవాలో కూడా నాకు కంట్రోల్ ఉంటే ఇంకేంటి సార్ నేను బతుకుతుంది అక్కడ. కానీ ఇన్ని ఆరోపణలు బయటకు వచ్చి చేస్తున్నారు కదా, సో డెఫినెట్గా అటు సైడ్ నుంచి ఏదో ఒక బెదిరింపు కాల్స్ లేకపోతే చంపేస్తాము ఇలాంటి థ్రెటనింగ్ ఏం రావట్లేదా మీకు? అవి ఇంతకు ముందే ఉన్నాయి సార్. ఎప్పుడు పెళ్లి అయిన తర్వాత? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో మాకు పంచాయతీ జరిగింది. ఇలా అతను నన్ను బ్లాక్ చేశాక నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లి మ్యూచువల్ డివోర్స్ డ్రాఫ్ట్ చేయించాడు. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళు వచ్చారు, మదర్ రాలా. అది కూడా నా దగ్గర ఫుల్ పంచాయతీ రికార్డింగ్ ఉంది. కూర్చున్నారు ఆయన, కూర్చొని ఆయన అంటారు, మా అబ్బాయి చేసిన నిజాలు నువ్వు బయటికి చెప్తే నువ్వు చెయ్యని చెప్తాం, ఇప్పుడు ఆడవాళ్ళు చేయలేదని ఎవడు నమ్ముతాడు అనుకుంటున్నావు నువ్వు? ఒక ఆడదాని మీద రూమర్ స్ప్రెడ్ చేయటం ఎంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? మా అబ్బాయి చేసినవి చెప్తే నువ్వు చెయ్యని చెప్తాం, ఏంటి నువ్వు అందరినీ ఫేస్ చేయగలవు అని నువ్వు అనుకుంటున్నావా? ఓపెన్ గా వార్నింగ్ నాకు ఆ రోజు. ఇతను నాతో ఆ రోజు ఏదైనా చెప్పొచ్చు సార్, ఏదైనా చెప్పచ్చు సార్. నేనైతే ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అనగానే అమ్మో నేను సతీ సావిత్రిని నన్ను అన్నారు అని నేనైతే డోర్లు వేసుకొని కూర్చోను సార్. నేను వచ్చి వాళ్ళ ముందే నించొని నాకు ప్రూవ్ చేయమంట, నాకు ప్రూవ్ చేయాల్సిందే. ఎందుకు చేయరు సార్? నేను చేస్తే ప్రూఫ్ ఉండాలిగా. సరే వాళ్ళకి ఈరోజు తెలిసింది, 10 సార్లు చూసారు, 11వ సారి కూడా ప్రూఫ్ తీసుకోరా? తీసుకుంటారు కదా. నేను అదేగా చేసింది. మరి 10 సార్లు చూసా, 11వ సారి ప్రూఫ్ తీసుకున్నా, 10 సార్లు భరించాను కదా. ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి ఒక గూడు కట్టుకోవాలంటే పుల్ల 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 చాలా ప్లేసుల నుంచి ఏరుకొని వచ్చి ఒక గూడు కడుతుంది. అలా నేను నా ప్రేమను కట్టుకున్నా, నా ప్రేమలో అతన్నే కూర్చోబెట్టా నేను.
ఇంకెవరికి స్కోప్ కూడా ఇవ్వలే ఏ రోజు. కూర్చోబెట్టాక అతను ఏం చేశాడంటే కొన్ని వేల ఫీట్ల హైట్ లో నేను గూడు కడితే అక్కడ కూర్చొని నన్ను కాలుతో ఒక్క తన్నదన్నాడు. నేను కింద పడ్డా, నాకు గాయాలు తగిలాయి కంప్లీట్ గా. ఆ టైంలో నేను లెగిసి అతని మీద బాణం వేయాలని కూడా అనుకోలే. నా దగ్గర విల్లు ఉంది, అదే చెప్తున్నాను సార్, నా దగ్గర విల్లు ఉంది, నా దగ్గర బాణం ఉంది, కానీ నేను వేయాలనుకోలే. అప్పుడు కూడా బతిల్లాడా, చేతులు చూపించి అర్జిచ్చా, ప్లీజ్ నన్ను తోస్తే తోసిస్తావు, ఇక్కడితో నన్ను వదిలే, ఇంతకు మించి తీసుకునే శక్తి నాకు లేదు. నువ్వు ఆ పడేసిన దాంట్లోనే నా లైఫ్ అయిపోయింది. నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసావు, నన్ను మోసం చేసావు, నాకేమీ లేకుండా చేసావు. ఈ రోజు నేను ఏమన్నా పెట్టుకోవాలన్నా నా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన బంగారం పెట్టుకొని అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో నన్ను పెట్టావు. అయినా నేను నీకు బాణం ఎక్కువ పెట్టాలనుకోవట్లా, కానీ అక్కడ కూర్చొని నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు వేరే వాళ్ళతో తిరిగావు, నువ్వు ఒక క్యారెక్టర్ లెస్ దానివి. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే సార్ వాళ్ళకి ఫోన్ చేసి నాకంటే క్యారెక్టర్ లేదంట, నాకంటే వాల్యూస్ లేవంట. ఎంతో రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నన్నెందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో అతనికి అర్థం కావట్లేదంట. బిడ్డ ఉందని చెప్తున్న వ్యక్తి భర్త ఉందని చెప్పదా అని అడుగుతున్నాడు, అడిగిస్తున్నాడు. రవివర్మ అంట, ఆ ప్రొడ్యూసర్ నెంబర్ నా దగ్గర ఉంది, ఆ యాంకర్కి కాల్ చేసిన, రెస్పెక్ట్ఫుల్ యాంకర్కి కాల్ చేసిన అతని నెంబర్ నా దగ్గర ఉంది. ఏ సినిమా ప్రొడ్యూసర్ నాకు తెలుసుకోవాలనుంది. రవివర్మ అంట, ఏ సినిమా భీమవరం రాజులు అంట. అంత బేవర్స్కుంటారా సార్? నాకు అర్థం కాదు. ఒక ప్రొడ్యూసర్ అయితే ఇప్పుడు ఇతను ఒక ఆడియో కాల్లో ప్రొడ్యూసర్ కూతురు కూడా నన్ను కెలికింది, ఆ ప్రొడ్యూసర్ అయినా ఇతను కూతురు కోసం ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏది పడితే అది స్టాంప్స్ వేస్తుంటే ఆ టైంలో తీసాను నేను నా బాణం, ఆ టైంలో తీసాను నేను. ఓకే, ఎందుకంటే నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టారు, నాకు చుట్టూ ఎవరు లేకుండా చేశారు, నన్ను లిటరల్ గా అబ్యూస్ చేయని విషయం లేదు, నేను అవన్నీ ప్రైవేట్ విషయాలు కాబట్టి తీసుకున్నా. నా క్యారెక్టర్ మీదకి వచ్చాక నాకు అవ్వలేదు సార్. అసలు నా క్యారెక్టర్ పాయింట్అవుట్ చేయటం నాకు అవ్వలా. 13 ఏళ్ళు నేను ఒక ఉద్యమం చేశా, ప్రేమించా. నా దృష్టిలో అది ఉద్యమమే. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే అతను, మేము దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళం, అతను వెళ్ళాలంటే 3 పూట్ల ఫుడ్ వండేసి క్యారేజీలు కట్టి పంపించేదాన్ని. నేను నాకు వంట చేయాల నేను ఈరోజు మా ఇంట్లో. అదేదో గ్రేట్ అంటలా, ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్, కానీ అతని కోసం నేను నేర్చుకున్నా. అతను బయట ఫుడ్ తినకూడదు అని తీసుకెళ్లేదాన్ని. అతనికి బ్యాక్ పెయిన్ వస్తే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆశ్రమంలో 15 రోజులు అతనితో ఉంటే చపాతీలో ఏదో పంచదార వేసుకొని తిన్నానని తిట్టాడు నన్ను. నేను ప్రతి సెకండ్ కూడా అతని మెచ్యూరిటీ లేదు, ఇంకా నాకంటే సంవత్సరం చిన్నవాడు. ఓ, మీకన్నా చిన్న అతను? 1 year చిన్న. ఎక్కడ కాలేజీలో మీ జూనియర్? కాలేజ్లో నా జూనియర్. చాలా వెంటబడ్డాడు నా వెంట. నేను అతన్ని అడిగా, నువ్వు అంత ఎందుకు వెంటబడ్డావు? నీకు ఇంత ఉమెనైజర్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, నువ్వు ఇంత ఫైనాన్షియల్ గా మొత్తం నాది లాక్కొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు నా వెంటబడ్డావు? ఈ ఏమై చేసావేలో సమంత అడిగిద్ది కదా, ఇంతమంది ఉంటే నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు అని జెస్సీ అడిగిద్ది. నేను చాలా రిగ్రెట్తో, చాలా పెయిన్తో అడిగా, ఇంతమంది ఉంటే నీకు నేనే ఎందుకు బకరాగా దొరికాను అని. ఇప్పుడు అతను వచ్చి ఏమంటాడు, నువ్వు మంచిదానివి, నీకు చాలా క్యారెక్టర్ ఉంది. అది అతనికి కావాలి బేసిక్గా. అతనికి బేసిక్గా తన వైఫ్ ఎలా కావాలో క్లారిటీ ఉంది. అలా నేను బతికా. రెస్పెక్ట్ ఇవ్వరా తిరిగి? ఇవ్వాలి కదండి సార్. ఇప్పుడు అతను వచ్చి, నేను నా బాణంలో 100 నా విల్లులు పట్టుకొని 100 బాణాలు ఉంటే 2 బాణాలు వేసా అతని మీద, అంతే. నేను తలుచుకుంటే టప 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 వేయగలను అతని మీద. సో అలాంటివి ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర ఉన్నాయి అలాంటి. అంటే ఇంకా పెద్ద పెద్ద వివిఐపీలు ఉన్నారా దాంట్లో? వాళ్ళు వివిఐపీలు అనే అనుకుంటారు సార్ వాళ్ళ గురించి. వాళ్ళేం వివిఐపీలు కాదు.